హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాటరమ్మ గుడికి పోతా ఉన్నాను. కాటరమ్మ గుడి అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక అమ్మవారి గుడి. ఆ అమ్మవారి గుడి చాలా పవర్ఫుల్. సో అది ఆ గుడి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ రోజు నేను మొత్తం డీటెయిల్స్ గా మీకు ఆ గుడిని మీకు చూపిస్తాను. బెంగళూరులో ఉంది అది గుడి. ఆ బెంగళూరులో ఏ ప్లేస్ లో ఎక్కడ వస్తుంది, ఎటు పోవాలా అనేది మీకు టోటల్ డీటెయిల్స్ గా నేను మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. చూస్తూ ఉండండి. చూడండి, మొత్తము పూల తోటలే ఎక్కువగా ఉంది ఇక్కడ. చామంతి పూలు అవన్నీ ఎక్కువగా చేస్తారనమాట. మొత్తం అంటే ఈ గుడి వచ్చి ఇక్కడ ఒక విలేజ్ లా ఉంది. సో విలేజ్ లోగా ఉంది. విలేజ్ లా అంటే మొత్తం ఇక్కడ ఎక్కువగా ఈ పూలు అనేది ఇక్కడ ఎక్కువగా పండుతారనమాట. ఇక్కడ రోజెస్, చామంతి పూలు, మళ్ళీ ఇంకా కొన్ని వెజిటేబుల్స్, ఇవన్నీ చాలా అంటే చాలా ఇక్కడ పండుతారనమాట. ఇక్కడ ఏదైనా కావాలంటే ఫ్రెష్ గా ఇక్కడ దొరుకుతుంది, తీసుకోపోవచ్చు. గ్రీనరీ చూడండి ఎంత బాగుంది గ్రీనరీ. దాన్ని చూస్తే అక్కడ గ్రీనరీ ఆడితే ప్రశాంతంగా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది. అంత బాగా గ్రీనరీ పెట్టినాడు. వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. చూడండి, కొంచెం మబ్బులాగా బాగుంది. ఈ రోజు ఎక్కువగా ఎండ ఏమీ లేదు, వర్షం పడేలాగుంది, కానీ చూసాక మాత్రం వ్యూ చాలా బాగుంది. ఇప్పుడే ఇక్కడ ఎంట్రీ అవుతా ఉన్నాము. సో ఇక్కడ నెక్స్ట్ కొంచెం ముందుకు పోతే పార్కింగ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే పార్కింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ గుడికి రావాలంటే ట్యూస్డే మళ్ళీ ఫ్రైడే ఈ 2 రోజుల్లో మాత్రమే ఎక్కువగా రష్ ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే ఇక్కడ పూజలు అనేది బాగా చేస్తాం. సో అప్పుడు మాత్రమే ఇక్కడ వస్తే బాగుంటుంది. అమావాస్య టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా మొత్తం పార్కింగ్ చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది ప్లేసెస్. పార్కింగ్ అయితే ఎక్కడ కావాలన్నా పార్కింగ్ ఇక్కడ హాయిగా పెట్టుకోవచ్చు. కానీ పార్కింగ్ అయితే చార్జెస్ ఉంటుంది. ఇక్కడ 2 వీలరు, కారు, ప్రతి ఒక్క దానికి ఇక్కడ చార్జెస్ అనేది ఉంటుంది. ఇది అమ్మవారి గుడి అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట అమ్మవారి గుడికి. ఇక్కడ నుంచేనే అమ్మవారి గుడికి ఎంట్రన్స్ గా పోయేది. ఇక్కడ క్యూ సిస్టమ్. సో క్యూలో పోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు నడుచుకుంటూ నేను పోతున్నాను. క్యూ సిస్టమ్ లో పోవాల్సి పోతుంది ఇక్కడ నుంచి. ఇదే ఇన్సైడ్ గుడి అనమాట. సో ఇన్సైడ్లో వస్తే ఇక్కడ పెద్ద విగ్రహమే ఉంది. ఇక్కడ కాటేరమ్మ అని చెప్పి పెద్ద విగ్రహమే ఇక్కడ పెట్టినారు. ఈ విగ్రహం పెట్టిండే ప్లేసెస్లో వచ్చి ఇక్కడ కీస్ అనేది చాలామంది వేస్తారు. సో ఈ కీస్ ఎందుకు వేస్తారంటే వాళ్ళకు ఉండే కష్టాలన్నీను ఈ దేవుని దగ్గర చెప్పుకొని ఆ కీస్ అనేది ఇక్కడ వేసి లాక్ చేసి పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అంటే మొత్తము ఆ కష్టాలను ఇక్కడే వదిలేసి పోయినారు అని. ఇక్కడ కూడా అంతా మొత్తం వేసినారు చూడండి. ఇక్కడ అంతాను అలా వేసేసి వెళ్ళిపోతారు అంతాను. సో ఇక్కడ ఇయర్లీ 1 టైము ఇక్కడ ఊరు పండుగ అని చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క ఊరు నుంచి ఈ గుడికి అయితే చాలామంది ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఫ్రైడే, ట్యూస్డే ఈ 2 రోజులు చాలా అంటే చాలామంది వస్తారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికినూ ప్రతి ఒక్క కష్టాలకినూ ఇక్కడ ఈ దేవుడు అనేది ఆ కష్టాలని కొబ్బరికాయ ద్వారా వాళ్ళని ఆ కష్టాల నుంచి దూరం చేస్తుంది అని చెప్పి అందరికీ నమ్మకం ఎక్కువ ఇక్కడ. సో ఇక్కడ వచ్చి 9 వారాలు ఇక్కడ వచ్చి దేవునికి దర్శనం చేసి కొబ్బరికాయ అనేది తీసుకొని అక్కడ ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టుకి తీసుకుపోయి కట్టేసి వెళ్ళిపోతే మీరు ఏమనుకున్నా మీకు 100% జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి నమ్మకము. చాలామందికి జరిగింది. చాలామంది కూడా సక్సెస్ కూడా అయినారన్నమాట. పెళ్ళి కాకున్నోళ్ళు, పెళ్ళి కాని అని చెప్పి ఇల్లు కట్టేవాళ్ళు, ఇంకా ఏదైనా బిజినెస్, ఇంకా ప్రతి ఒక్కటి మీకు ఏ కష్టం ఉన్నా ఇక్కడ చెప్పుకోవచ్చు వచ్చి ఈ గుడిలో. అంత పవర్ఫుల్. దర్శనానికి లోగా పోతా ఉన్నాను.
దర్శనానికి చూస్తాము. ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకోవాల్సి పడుతుంది. కొబ్బరికాయకైతే ఇక్కడ ఎక్కువ మంది క్యూ అనేది తెలుసుకో ఇది గుడి అనేది మాట, గర్భగుడి ఇక్కడే ఉండేది, కానీ లోగా కెమెరా అలౌడ్ లేదు. సో ఇక్కడ వరకు నేను స్టాప్ చేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చి కూర్చోన్నాను ఒక 2 మినిట్స్. సో ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో వచ్చి మీకు దర్శనం అయిన తర్వాత ఇక్కడ వస్తే ఇక్కడ కాయిన్స్ అనేది పెడతా ఉన్నారు కదా, చూశారు కదా, ఈ ₹1 కాయిన్స్ అని పెడతారు. ఈ ₹1 కాయిన్ ఎందుకు పెడతారంటే దేవుని దగ్గర మీరు ఏదైనా కోరుకుంటే, అంటే మీ మనసులో ఉండేది, మీకు ఏదైనా కష్టాలు దూరం కావాలనుకుంటే, మీకు ఏదైనా మీరు సక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాయిన్ అనేది ఈ వాళ్ళకి అతికించి పెట్టుకొని మీరు మంత్రం చెప్పుకొని దేవుని దగ్గర కోరుకుంటే 100% ఆ కాయిన్ అనేది అక్కడే అతుక్కుంటుంది. సో అప్పుడు మీరు అనుకున్నట్టు సక్సెస్ అవుతుంది అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఇంకొకటి ఏమంటే మీకు ఇక్కడ ఈ బుట్టలు కనబడతా ఉంది కదా, ఈ బుట్టలతో వచ్చి మీకు అంటే చాలామందికి కిట్స్ ఉండలేదు. సో కిట్స్ కావాలని చెప్పి ఆ దేవుని దగ్గర వచ్చి ఈ బుట్టలు అనేది అక్కడ తీసి పూజ చేసి వాళ్ళు అక్కడ కట్టేసి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మీకు మీ ఇంటికి కావాల్సిన పూజ సామాన్లు అవన్నీ మొత్తము హ్యాండ్స్ కట్టుకునే దారాలు, దిష్టి బొమ్మలు, ఈ ప్రతి ఒక్కటి, మళ్ళీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసాక అమ్మవారు ఫొటోసు, ఇవన్నీ మీకు ఇక్కడే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ తీసుకొని కావాలంటే మీరు ఇంట్లో పోయి పెట్టి పూజ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకా మీకు కొబ్బరికాయ అవన్నీ ఉంటాయి కదా, సో అది ఇక్కడే తీసుకొని ఇక్కడే మీరు దేవుని దగ్గర పూజ చేసి ఇక్కడే కట్టాల్సి పడుతుంది చెట్టుకి. ఇది అసలు విగ్రహము చూడాలంటేనే చాలా పెద్దగా, చాలా ఎత్తుగా ఉంటుందన్నమాట విగ్రహము. ఈ మంచి వ్యూ పాయింట్కి ఈ విగ్రహం ఉండేదానికిను చూసేకి భయంకరంగా ఉంటుంది మాకు దగ్గర నుంచి చూడాలంటేనే. సో పైకి పోయేదానికి ఎడుస్తూ ఉండ్రి, ఇప్పుడేమో అక్కడ కూడా క్లోజ్ చేసినారు. ఇక్కడైతే బెల్లం దీపం అంతా అంటిస్తారు. సో అదే చెప్పాను కదా, ఈ కొబ్బరికాయ అనేది కట్టేవాళ్ళు కొంతమంది బెల్లం దీపం ఇన్ని వారాలని బెల్లం దీపం పెట్టేవాళ్ళు, ఇవన్నీ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు దాన్ని పూజలు చేసుకొని ఇక్కడ వచ్చి చేసుకోపోతారనమాట. ఇక్కడ మీకు ఏదైనా దోషం ఉంటే మాత్రమే ఇక్కడ నిమ్మకాయ అనేది తీసుకొని ఇక్కడ క్యూ నిలుచుకున్నారు కదా, ఆ నిమ్మకాయతో మీకు దిష్టి అనేది తీసి వాళ్ళు పంపిస్తారనమాట. ఇది కొబ్బరికాయకైతే కొబ్బరికాయ క్యూ అది. సో ఇక్కడ నుంచి పోయి క్యూలో పోయి కొబ్బరికాయ తీసుకోవాలా. నేనైతే కొబ్బరికాయ తీసుకోలేదు. సో మీరు ఎవరైనా వస్తే తప్పకుండా ఇక్కడ మీరు ఏదైనా అనుకుంది జరగాలనుకుంటే ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని, కొబ్బరికాయ 300 ఛార్జ్ చేస్తారు ఒక కొబ్బరికాయని. కొబ్బరికాయ తీసి మీరు ఇక్కడ తీసుకొని అది ఎక్కడ కట్టాలా అనేది నేను మీకు చూపిస్తాను. కొబ్బరికాయ తీసి మీరు ఇక్కడి నుంచి లోగపోయి దేవుని దర్శనం చేసి తర్వాత బయటకు వచ్చినాక అక్కడ మంత్రం చీటీ అనేది ఇస్తారు. ఆ మంత్రం చీటీ తీసుకొని ఆ కొబ్బరికాయతో పాటు అక్కడ ఒక చెట్టుకి తీసుకుపోయి దాన్ని కట్టాల్సి పడుతుంది. అది ఎక్కడుంది అనేది మీకు ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను, కొబ్బరికాయ ఎలా కట్టాలి అని చెప్పేసి. ఆ కొబ్బరికాయ అనేది చెప్తే కదా, ఆ కొబ్బరికాయ తీసుకొని వచ్చి దేవుని దర్శనం చేసి ఆ కొబ్బరికాయని ఇక్కడే కట్టాల్సి పడుతుంది. ఈ చెట్టు మొత్తం కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ఎక్కడ చూసినా కొబ్బరికాయలు ఎక్కువగా కట్టింటారు ఇక్కడ గుడికి మొత్తం. అంటే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి కొబ్బరికాయలు కట్టింటారు.
ఆల్రెడీ దేవుని దర్శనం చేసి నేను ఇప్పుడు బయలుదేరిపోయాను. ఎందుకంటే ఇప్పటికే ఎక్కువగా చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందువల్ల ఇప్పుడు నేను బయలుదేరుతా ఉంటాను. మొత్తం ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి.